చీరాల ఎన్ఆర్ అండ్ పి మున్సిపల్ హై స్కూల్లో ఓపెన్ ఎయిర్ థియేటర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ హాజరయ్యారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పేర్కొన్నారు. ముందుగా ఎమ్మెల్యే కొండయ్య జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, రాజకీయాలు, వ్యాపారం, సేవారంగం వంటి ప్రతి విభాగంలో మహిళలు ముందంజలో నిలుస్తూ సమాజానికి మార్గదర్శులుగా నిలుస్తున్నారని కొనియాడారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. విద్యా, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్ల వంటి విప్లవాత్మక నిర్ణయాలతో వారి జీవితాల్లో పార్టీ వెలుగులు నింపిందని స్పష్టం చేశారు. మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహాశక్తి పథకం ప్రవేశపెట్టారన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి ప్రజలకు చేసిన చెడును సరిచేసుకుంటూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ సుబ్బయ్య, కమిషనర్ డేనియల్ జోసెఫ్, సిడిపిఓ ఝాన్సీ, ఎంపీడీఓ విజయ, ఏపీఎం మధు, పలువురు కౌన్సిలర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టార్ట్ అయింది. అదేవిధంగా 1910వ సంవత్సరంలో అమెరికాలో సోషల్ డెమోక్రాటిక్ తీసుకొచ్చి 1975 నుంచి ప్రతి సంవత్సరం మార్చి 8వ ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఎందుకు మహిళా దినోత్సవాన్ని ఏ పరిస్థితుల్లో జరుపుకోవాల్సి వచ్చిందో మధు గారు పూర్తిగా మీకు చెప్పడం జరిగింది. ఈనాడు మహిళలు లేనటువంటి సమాజం, మహిళలు ఎక్కడైతే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో ఆ దేశమే ముందు వరుసలో ఉంటుంది, ఆ రాష్ట్రం కూడా ముందు వరుసలో ఉంటుంది. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు, ఎక్కడైతే మహిళలు అవమానిస్తూ ఉంటారో అక్కడ నష్టం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో కూడా అంతే, వాళ్ళని పద్దాగా ఇబ్బంది పెట్టినటువంటి కుటుంబాలు ఏవి బాగుపడలేదు, ఏ కుటుంబం కూడా బాగుపడలేదు. నేను చూసుండి, నాకు తెలుసుండి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మహిళల యొక్క ప్రాధాన్యతకి, మహిళలకి పెద్దపీట వేసేటువంటిది నాడు కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. ఈరోజు ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు, మోడీ గారు, ఈ అందరి సహకారంతో ఈరోజు మన ప్రభుత్వం నడుస్తుందన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసేది కూడా ఎక్కువ మంది మహిళలే, వ్యవసాయంలో పనిచేస్తున్న మహిళలు కూడా ఎక్కువ మంది మహిళలే. అట్లాగే ఈరోజు చాలా కుటుంబాలని పోషిస్తున్న కూడా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే ప్రధాన పాత్ర. ఏం చేస్తున్నారు వాళ్ళంటే పాడి పరిశ్రమ మీద ఎక్కువ మంది ఆధారపడి ఈనాడు గ్రామాలన్నింటినీ కూడా వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి వాటన్నిటికీ కూడా ప్రోత్సాహం ఇచ్చి మహిళలే పెద్దపేట వేశారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే అయితే నాడు మరి పెద్ద ఎత్తున చాలా వర్గాలకి సహాయాన్ని చేసి ఆనాడు మహిళల్ని ఒక ప్రధాన పాత్రలో కూర్చోబెట్టాలి, మహిళల్ని ఆర్థికంగా ఎదిగించడం కోసం ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో మీకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాడు డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, టీచర్లు, రాజకీయ నాయకులకి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఇచ్చేసి నాడు ఎన్టీ రామారావుతో సహా అనేక మహిళల్ని వాళ్ళకి రాజకీయ అధికారాన్ని తీసుకురావడం, వీటన్నింటిలో కూడా ప్రధాన పాత్ర పోషించింది నాడు ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నాడు ఎవరైతే ఎన్టీ రామారావు గారు ఉన్నారో ఆయన చాలామంది మహిళలకి
ఆస్తిలో వాటా తీసుకొచ్చింది కూడా నాటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు. మీరు సపట్లు పట్టట్లేదు సార్, మీకు ఏది ఎక్కట్లేదు.